2047 నాటికి భారత్ $30 ట్రిలియన్ ఎకానమీగా అవ్వాలని నీతి ఆయోగ్ టార్గెట్ పెడుతుంది. ఒకవేళ అదే జరిగితే మన జీవితం ఎలా మారుతుంది? మన ఊరు, మనం చేసే జాబ్, మనం ఉండే ప్లేస్, మన ఫ్యూచర్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026లో వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీగా యుఎస్ఏ ఉంది విత్ $32.38 ట్రిలియన్. ఆ తర్వాత చైనా $20.85 ట్రిలియన్ ఉంది. అండ్ భారత్ $4.15 ట్రిలియన్ ఆరో స్థానంలో ఉంది. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ ఏంటంటే ఇండియా ఇప్పటికే జపాన్ దాటుతుంది అని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మారే అవకాశం ఉంది. 2030 నాటికి ఇండియా జీడిపి $7.3 ట్రిలియన్ అవుతుందని కొంతమంది అంచనా వేస్తున్నారు. 2047 నాటికి $20 నుంచి $30 ట్రిలియన్ మధ్య ఉంటుందని ఎకనామిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ హానెస్ట్ ట్రూత్ ఏంటంటే ఇండియా $30 ట్రిలియన్ ఎకనామీకి ఎదగాలంటే పర్ ఇయర్కి 12% ఆఫ్ గ్రోత్ కావాలి, అది డాలర్ టర్మ్స్లో. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఛాలెంజింగ్ విషయమే, కానీ ఇంపాసిబుల్ విషయం అయితే ఖచ్చితంగా కాదు. ఒకవేళ అదే జరిగి ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా మారితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎకానమీ మరియు ఒక రూపాయి విలువ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రోజుకి దాదాపుగా $1 అంటే దగ్గరగా $95తో సమానం. 2024లో $83గా ఉన్న $1 ఇప్పుడు 96కు వచ్చింది. ఇది మనకి ఒక రకంగా బాధాకరమైన విషయాన్ని చెప్పుకోవాలి. కానీ ఇండియా వరల్డ్స్ రిచెస్ట్ ఎకనామిక్ కంట్రీ అయినప్పుడు ఆ రూపాయి విలువ కూడా గాఢంగా పెరుగుతుంది. అది ఎంతవరకు పెరుగుతుంది అనేది అప్పుడున్న ట్రేడ్ బ్యాలెన్స్ని బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి, గ్లోబల్ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు కేవలం $2,813గా ఉంది పర్ ఇయర్కి. ప్రస్తుతం ఇండియా ఈ పర్ క్యాపిటల్ ఇన్కంలో దాదాపు 149వ ర్యాంక్లో ఉందని చెప్పుకోవచ్చు. రిచెస్ట్ కంట్రీ అయినప్పుడు నీతి ఆయోగ్ లెక్కల ప్రకారంగా దాదాపు $18,000 ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది 2047 నాటికి. అంటే యావరేజ్ ఇండియన్ ఇన్కమ్ వచ్చేసరికి దాదాపుగా 6 రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మిడిల్ క్లాస్కి రియల్ పర్చేసింగ్ పవర్ వస్తుంది. మనకి ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, కార్స్ కానీ, మొబైల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చౌక ధరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మనం ఒక చిక్కుల్లో ఇరుక్కుంటాం. ఆ చిక్కు ఏంటంటే ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. మనం దీనిని క్లియర్గా చెప్పుకోవడానికి స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. స్విట్జర్లాండ్లో దాదాపుగా ఒక టీ వచ్చేసరికి $8 వరకు ఉంటుంది. అప్పుడు 2047లో ఇండియా రిచ్ అయినప్పుడు అక్కడ ఉండే వేజెస్ పెరుగుతాయి, ప్రైసెస్ పెరుగుతాయి, ప్రతి దాని మీద కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి సిటీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇండియా రిచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సిటీస్ కూడా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. మనకున్న హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, ఇవన్నీ కూడా సింగపూర్, దుబాయ్ అలా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక అప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కామన్ అయిపోతాయి, ప్రతి ఊరికి వస్తాయి. ఇక పవర్ కట్స్ అంటారా, అవి మన పిల్లలు టెక్స్ట్ బుక్లో చదువుకుంటారు. మరి మన తెలుగు స్టేట్ సంగతి ఏంటి? అమరావతి నిజంగా వరల్డ్స్ క్లాస్ క్యాపిటల్ అవుతుంది. వైజాగ్ ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్గా మారే అవకాశం ఉంది. టైర్ 2 సిటీస్లో కూడా మెట్రోస్, మాల్స్, హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. ఇక జాబ్స్ అండ్ కెరీర్ విషయానికి వస్తే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిచెస్ట్ కంట్రీ అయిన మన భారతదేశంలో బ్రెయిన్ డ్రైన్ పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పుడు మన ఐఐటీస్లో, ఐఎంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మనకి యూఎస్ఏ, యూకే ఇలా వెళ్తున్నారు. కానీ అప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక శాలరీస్ అంటారా, ఈ శాలరీ విషయం ఆకాశాన్ని అంటుంది. దాదాపుగా ఐటీ సెక్టర్లో 1 crore ఆఫ్ ప్యాకేజ్ అనేది చాలా నార్మల్గా అవుతుంది. డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, టీచర్స్ కానీ అందరి శాలరీస్ గ్లోబల్ స్టాండర్డ్ లెవెల్కి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ మనకి ఒక వార్నింగ్ ఉంది. అదేంటంటే ఏఐస్ అండ్ ఆటోమేషన్స్ మ్యాక్సిమం వర్క్ని చేసేస్తాయి. సో ఇక ప్రాపర్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రోజుల్లో జాబులకి అర్హులు అవుతారేమో మేబీ. సో దీన్ని బట్టి మనం ఏం గెస్ చేయొచ్చు అంటే స్కిల్స్ కనుక మనం అప్గ్రేడ్ చేసుకోలేకపోతే మనీ ఉన్న దేశంలో కూడా జాబ్స్ ఉండవు. ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ స్కిల్స్ని ఆపర్చునిటీస్గా తీసుకొని మనం యూజ్ చేసుకుంటే ఆ రోజుల్లో స్టాండ్ అవడానికి అవకాశాలు గట్టిగా ఉంటాయి. నెక్స్ట్, మన భారతదేశం ప్రభావం ఈ ప్రపంచం మీద ఎలా చూపిస్తుందో చూద్దాం. మన కంట్రీ రిచెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న మిలిటరీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనకి యూఎన్లో పర్మనెంట్గా సీట్ లేదు. కానీ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీగా అయిన తర్వాత ఇండియాకి చెప్పకుండా యూఎన్లో ఒక్క డెసిషన్ కూడా జరగదు. అంతేకాదు, ఇప్పుడు మనకి ఏవైతే నేషన్స్ అన్ని ఆపోజిట్గా ఉన్నాయో వాటి పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. సో వీటన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి కంప్లీట్ చేస్తూ ఉంటాయి. ఇక స్పేస్ విషయానికి వస్తే ఇస్రో దాదాపుగా నాసాతో కంప్లీట్ చేస్తుంది. మార్స్ మిషన్స్ కానీ, మూన్ బేసెస్ కానీ అన్నీ ఇండియా ఫ్లాగ్తోనే జరుగుతాయి. ఇప్పుడు మనం నాసాలో జాబ్ కావాలంటే ఎంత రీసెర్చ్ మైండ్ కావాలో అప్పుడు ఇస్రోలో జాబ్ కావాలంటే అంతకు మించి రీసెర్చ్ మైండ్ కావాల్సి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే, ఇప్పటి వరకు పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, బాగుంది. మరి నెగిటివ్ సంగతి ఏంటి? ఆ నెగిటివ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇండియా రిచెస్ట్ కంట్రీ కాబట్టి మేబీ ఇన్ఈక్వాలిటీస్ కూడా కొంచెం దాదాపుగా పెరిగే అవకాశమే ఉండొచ్చు. ఇప్పుడు ఇండియాలో రిచెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా రిచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాటమ్ 20% లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిహైండ్ వెళ్ళిపోవచ్చు ఇఫ్ యూ డోంట్ ప్లాన్ కేర్ఫుల్లీ.
ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం కొన్ని రిచెస్ట్ కంట్రీస్ చూసుకుంటే, అవి రిచెస్ట్ కంట్రీస్ అయినా కానీ హోమ్‌లెస్ పీపుల్ చాలా మిలియన్స్ మంది ఉంటారు. ఎందుకు? వాళ్ళు ప్రాపర్‌గా ప్లాన్ చేయకపోవడమే దీనికి కారణం. మన భారతదేశం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇక ఎన్విరాన్మెంట్ విషయానికొస్తే ఇక ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ గూడా భారీగా పెరిగిపోతాయి. ఇక పొల్యూషన్ మరింత సివియర్‌గా తయారవుతుంది. అప్పుడు కొత్త టెక్నాలజీ వస్తే తప్ప ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయలేం. ఈ రివర్స్ గానీ, ఎయిర్ పొల్యూషన్ గానీ ఇవన్నిటిని గూడా ప్రాపర్‌గా సకాలంలో ప్రొటెక్ట్ చేయకపోతే మనం రిచ్‌గా ఉన్నా గానీ ఉపయోగం లేదు. ఇక కల్చర్స్ విషయం అంటారా? వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్స్ చాలా భారీగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఉండకపోవచ్చు మేబీ. ఈ కల్చర్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి ఇవన్నీ కూడా మన పిల్లలు నాకు తెలిసి ఒక పుస్తకాల్లో చదువుకునే రోజులు కూడా వస్తాయి. వీడియోని ఇక్కడి వరకు చూసుకుంటూ వచ్చారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.